సినీ నిర్మాత బండ్ల గణేష్ తాను చేపట్టిన సంకల్ప యాత్రపై స్పష్టత ఇచ్చారు. షాద్ నగర్ నుంచి తిరుమల వరకు చేస్తున్న ఈ పాదయాత్రకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, ఇది పూర్తిగా తన వ్యక్తిగత మొక్కు అని స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుపై ఉన్న అభిమానంతోనే ఈ యాత్ర చేస్తున్నానని, దీన్ని రాజకీయ కోణంలో చూడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పాదయాత్ర ప్రారంభించేందుకు ముందు షాద్ నగర్ లో బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు తాను తీవ్ర ఆవేదనకు గురయ్యానని తెలిపారు. ఇక్కడికి విచ్చేసిన బండ్ల గణేష్ గారి మిత్రులకు, షాద్ నగర్ ప్రజలకు, ఆయన శ్రేయోభిలాషులకు అందరికీ పేరు పేరున నమస్కారాలండి. అలాగే టీవీ చూస్తున్న, సోషల్ మీడియాలో చూస్తున్న ప్రజలందరికీ కూడా ఈ పాదయాత్రకు మీ అందరి ఆశీర్వాదం ఉంటుందని ఆశిస్తూ, బండ్ల గణేష్ గారు ఇదే షాద్ నగర్ నుంచి హైదరాబాదులో ఒక చిన్న నటుడిగా మొదలుపెట్టిన ప్రయాణం ఈ రోజున ఒక బ్రాండ్గా, బండ్ల అంటే ఒక బ్రాండ్, బండ్ల అంటే ఒక వ్యక్తి కాదు, బండ్ల గణేష్ అంటే ఒక శక్తి. పర్సనల్గా నాకు గణేష్ అన్నతోటి నాకున్న పరిచయం 30 సంవత్సరాల పైమాటే, 32 ఏళ్ళు. నాకు మొదటిసారి కలిసినప్పుడు కరెక్ట్గా వారం 10 రోజుల్లోనే ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు నాకు కమ్యూనికేషన్ లేదు. అంటే ఫోన్ కానీ ఏంటనేది ఆయన మనసులో పడింది. ఆ రోజున పడి ఆ మనిషి, ఇప్పుడు మనం చూస్తున్న ఈ బండ్ల గణేష్ గారు ఇంకా ఎక్కడో చూస్తాం, మనం ఇంకా వేరే లెవెల్లో చూస్తాం. ఏ మనిషికైనా అంతేనండి, నాట్ ఓన్లీ బండ్ల గణేష్ గారు, ఎవరైనా సరే ఇక్కడ నిజాయితీ ఉండాలి. ఇక్కడ నిజాయితీ ఉంటే నేచర్ మనతో వస్తుంది, సమాజం మనతో వస్తుంది. అలా గణేష్ అన్న ఈరోజు మొదలుపెట్టినటువంటి ఈ ప్రయాణం మనం చివరి వరకు కూడా వెంకన్న తోడుగా యావత్ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు, ప్రపంచంలో ఎక్కడైతే ప్రపంచవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేయగలిగాడు ఆ రోజున, ఆ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరి ఆశీస్సులు గణేష్ అన్నకు ఉంటాయి. మా అందరి అభిమానంతో ఆయన ఎటువంటి అడ్డంకులు లేకుండా స్వామివారి దగ్గరికి ప్రయాణిస్తాడు. స్వామివారి దర్శనం రోజున ఖచ్చితంగా ఎక్కడున్నా సరే నన్ను కూడా భగవంతుడు అక్కడ దాకా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా గణేష్ అన్న, థ్యాంక్ యూ. నీ మంచి మనసు, నీ నిజాయితీయే నిన్ను నడిపిస్తూ ఉంది. ఎక్కడ గణేష్ అన్న, నాకు ఆ రోజు 32 ఏళ్ల క్రితం తలుచుకుంటే